ఫస్ట్ వీడియోలో పార్ట్ 1లో ఇలా ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ వీడియోలో సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసాము. చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఈ విధంగా థ్రెడ్ని కట్ చేయకుండా మనం ఒక చైన్ ఫామ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా రెండు వైపులా ఒక 4-5 ఇంచెస్ వరకు పై వరకు మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. టర్న్ చేసుకొని ఇప్పుడు సెకండ్ చైన్ ఫామ్ చేస్తాం కదా. ఒక చైన్ స్కిప్ చేసి సెకండ్ రోని ఎలా చేసామో స్టార్టింగ్, అలాగే సెకండ్ రో వచ్చేసి ఒక్కొక్క చైన్ స్కిప్ చేస్తూ సెకండ్ చైన్ తీసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా చూడండి, నేను స్టిచ్ చేశాను సెకండ్ రో కూడా. అలాగే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా చైన్ ఫామ్ చేయాలి. ఫస్ట్ వీడియో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఎందుకు అలా చూపించడం అని నేను స్పీడ్గా పెట్టాను అనమాట వీడియోని. మీకు అర్థం కాకపోతే స్లో చేసి చూసుకోండి. ఇలాగా ఈక్వల్గా తీసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ అనమాట. పైది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నేను ఇది మిడిల్, అటు సైడ్ 3 ఇంచెస్, ఇటు సైడ్ 3 ఇంచెస్ నేను పిన్స్ పెట్టుకున్నాను. ఇది మిడిల్ అనమాట. ఇటు 3 పిన్స్ పెట్టుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. కిందదేమో బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి నెక్ కొంచెం కిందగా ఉంటుంది కదా. సో ఈ పిన్స్ కాడ నుంచి పై వరకు కిందది ఎంత ఉందో అదే సేమ్గా మనము ఇప్పుడు చైన్స్ని ఫామ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఊలు తీసుకొని మంచిగా పై వైపు మన వైపు ఉన్నట్లయితే ఆపోజిట్లో ఉన్న చైన్ తీసుకోవాలి కదా. ఫస్ట్ వీడియోలో స్లోగా చూపించాను. ఈ వీడియోలో మాత్రం పార్ట్ 2లో కొంచెం స్పీడ్గానే చూపిస్తున్నాను. మీకు అర్థం కాకపోతే పార్ట్ 1 చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. సో ఈ పిన్ వరకు స్టిచ్ చేయాలన్నమాట. తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కిందది ఎంత సైజ్ అయితే ఉందో అక్కడ వరకు ఒక 4 to 5 రోస్ దాకా వస్తూ ఉంటాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే షోల్డర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ చూసారా, ఈ పిన్స్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు స్టిచ్ చేశాను. కింద దానికి ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసి ఇక్కడ థ్రెడ్ని మీరు నాట్ వేసి కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కింద ఉన్న అంత సైజు వరకు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇది షోల్డర్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇటు సైడ్ కూడా ఈ గ్యాప్లో మనము స్టిచ్ చేసుకోవాలి ఊల్తో. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగా ఒక 2 to 3 రోస్ అనేవి వస్తాయి. చూడండి, క్లియర్గా అర్థం అవ్వాలని చూపిస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే క్లియర్గా అర్థం అవడం కోసం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. లైన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మనం బ్యాక్ పెట్టుకొని థ్రెడ్ని, ఆ ఊల్ని, నీడిల్ని ఇలాగా ఇందులో నుంచి తీసి థ్రెడ్ని ఇలాగా చైన్ అనేది ఫామ్ చేయాలి. సో ఇది మనకి పై వైపు కాబట్టి మనం బ్యాక్ సైడ్ ఉన్న చైన్ తీసుకోవాలి, మన వైపు కాదు. అప్పుడు ఈ లైన్ అనే డిజైన్ వస్తుందన్నమాట. పార్ట్ 1లో చూపించాను కదా, చాలా స్లోగా చూపించాను పార్ట్ 1లో, అందుకని
ఈ వీడియో వచ్చేసి కొంచెం స్పీడ్గానే పెట్టాను. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఏ సైజు వారికైనా మీరు ఇదే మోడల్ మీ టేప్ తీసుకొని చక్కగా మెజర్మెంట్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఏ సైజు వారికైనా మీరు ఈజీగా స్టిచ్ చేయొచ్చు. చూడండి, 2 షోల్డర్స్ రెడీ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి. షోల్డర్స్ అనమాట. ఇది సేమ్ ఊల్తోనే స్టిచ్ చేయండి. అప్పుడు మీకు సెపరేట్గా స్టిచ్ చేసినట్టు తెలీదు. చాలామంది ఇక్కడ వచ్చేసి నీడిల్తో స్టిచ్ చేస్తారు సెపరేట్గా. నేను అలా కాకుండా ఇదే నీడిల్తోనే ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈజీగా చూపిస్తాను. తర్వాత ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇలాగా కింద వరకు చూపిస్తాను. చూడండి, మంచిగా ఉన్నదాన్ని లోపలికి పెట్టుకోవాలి. లోపల వచ్చేసి పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. స్వెటర్ లోపలికి వచ్చేదాన్ని పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మీకు స్టిచెస్ అనేది కనపడదు అనమాట బయటికి. చూడండి, ఈ 2 షోల్డర్స్ని ఇలా జాయిన్ చేసుకొని ఈక్వల్గా చూసుకొని తీసుకొని ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, రెండింటిని తీసుకున్న తర్వాత 2 చైన్స్ లాగా మనకి ఒక చైన్, ఇదొక చైన్, అదొక చైన్గా వస్తుంది కదా. చూడండి, జడ అల్లినట్టు కరెక్ట్గా క్లియర్గా మీకు చెప్పాలంటే ఈజీగా జడ అల్లినట్టు అటువైపు ఒక జడ అల్లినట్టుగా ఉంటుంది, ఇటువైపు ఒక జడ అల్లినట్టుగా ఉంటుంది కదా. ఈ వీటిని మిడిల్లో ఉంటుంది కదా, మిడిల్లో ఉన్న 2 చైన్స్ అనమాట. బ్యాక్ పార్ట్లో మిడిల్లో ఉన్న చైను, ఫ్రంట్ పార్ట్లో ఉన్న మిడిల్లో ఉన్న చైన్స్, ఆ రెండింటిని మనము జాయిన్ చేయాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇలా తీసుకున్నాం కదా, ఈ నీడిల్ వచ్చేసి అవుట్ సైడ్ ఉన్న చైన్స్ కాకుండా మిడిల్లో ఉన్న చైన్స్ మాత్రమే 2 తీసుకొని ఆ 2లో నుంచి నీడిల్ని థ్రెడ్ని ఊలు తీసుకొని నీడిల్తో మరలా ఈ 2 నుంచి నాట్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా మిడిల్లోది, అలాగే అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని కూడా మిడిల్లో తీసుకోవాలి. ఈ రెండిట్లో నుంచి తీసుకొని మరలా ఈ రెండిట్లో నుంచి ఒక నాట్ వేసుకోవాలి. అంతే. అసలు సపరేట్గా చేసినట్టు స్టిచ్ చేసినట్టు వేరే నీడిల్తో స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సేమ్ నీడిల్తోనే నేను స్టిచ్ చేస్తున్నాను. అస్సలు తెలియదు అనమాట, డిఫరెన్స్ అస్సలు తెలియదు. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఏ సైజు వాళ్ళకైనా మీరు చేసుకోవచ్చు. టేప్ తీసుకొని మీ మెజర్మెంట్స్, మీ బాడీ మెజర్మెంట్స్ ఎంత కావాలో అంత తీసుకొని మీరు ఇదే మోడల్లో సైజ్ మాత్రం డిఫరెంట్ వస్తుంది. మీకు డిజైన్ కూడా డిఫరెంట్ కావాలంటే వేరే డిజైన్తో కూడా కుట్టుకోవచ్చు. సేమ్ ఇదే మోడల్ అనమాట. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ తీసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ స్టిచ్ చేయాలి ఇలాగా. తర్వాత హ్యాండ్స్ సైడ్స్ అంతా కూడా స్టిచ్ చేసుకోవడమే ఇదేలాగా. వేరెక్కడ ఏ చేంజ్ నేను చేయలేదు, మీకు అర్థం అవ్వాలని ఒక డిజైన్తోనే ఒక స్వెటర్ మొత్తం చూపించేశాను. చూడండి, ఈ విధంగా మిడిల్లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇలాగా చివరి వరకు వచ్చిన తర్వాత ఒక నాట్ వేసుకొని కట్ చేసుకొని టైట్ చేసుకోండి. ఇంకా అసలు రాదనమాట.
ఎంత టైట్గా వేసినా షోల్డర్ అనేది విడిపోదు. ఈ స్వెటర్ చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా, ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు బాగా నేర్చుకుని ఏ సైజు వారికైనా, పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా సేమ్ అదేలాగా, పిల్లలకైనా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా సరే మాత్రమే తీసుకొని చాలా బాగుంటుంది. స్టిచ్ కాలర్ షర్ట్ స్పీడ్గా చూపిస్తున్నాను, దానిపైన వేసుకోవచ్చు అని వీడియో. అమ్మాయిలకు అయితే నార్మల్గానే వేసేసుకోవచ్చు. అర్థం కాకపోతే మీరు స్లోగా పెట్టుకొని చూసుకోండి. లేదంటే చూడండి, 2 షోల్డర్స్ నేను స్టిచ్ చేశాను, చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది. డిఫరెన్సెస్ ఏమీ తెలియట్లేదు. సో ఇది హ్యాండ్స్ అనమాట. ఈ తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇక్కడ దాకా స్టిచ్ చేయాలి. లోపల భాగాన్ని పైకి పెట్టుకొని ఇక్కడ హ్యాండ్స్ నుంచి కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదేలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర ఎలా అయితే స్టిచ్ చేశారో అదేలాగా స్టిచ్ చేసుకోవడమే. మిడిల్లో ఉన్న మాత్రమే చైన్స్ని తీసుకొని ఆ 2 చైన్స్ నుంచి ఈ 2 చైన్స్లోకి థ్రెడ్ని తీసుకొని నాట్ వేసుకోవాలి. ఎక్కడ చైన్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, స్టిచ్ చేశాను, 2 వైపులు స్టిచ్ చేసేసాను. చూడండి ఎంత సింపుల్గా, ఈజీగా, అసలు అయితే ఏం తెలియట్లేదు. డిఫరెన్స్ అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చాలామంది సెపరేట్ నీడిల్తో కుడతారనమాట. మనము చేతి పని ఎలా చేస్తామో ఆ అలాంటి నీడిల్స్ ఉంటాయి పెద్దవి, ఊలు పట్టేది అంత సైజు, హోల్ ఉన్న నీడిల్. నేనైతే ఇదే నీడిల్తోనే స్టిచ్ చేసేయచ్చు అని ఇలాగే చూపించాను మీకు. ఇప్పుడు నెక్ పెద్దది, నెక్ కొంచెం పెద్దగా ఉంది, వెడల్పుగా ఉంది అని అనిపిస్తే మీకు దీని చుట్టూ సేమ్ అదే డిజైన్ థ్రెడ్ రౌండ్గా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నెక్ ఫస్ట్ వచ్చేసి ఒక చైన్ ఫామ్ చేసుకోవాలి. సెకండ్ చూడండి, ఇక్కడ నేను వీడికి వేసి చూపించాను, వెయ్యి అని అడుగుతున్నాడని. చూడండి, నెక్ అనేది గర్ల్స్కి అయితే ఇది కొంచెం మోడల్గా ఉంటుంది. ఒకవేళ అబ్బాయిలుగా అనుకోండి, మీరు నెక్ని కొంచెం చిన్నది చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఏదైనా ఒక షోల్డర్ దగ్గర ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ, ఇక్కడ కూడా మీరు చిన్నగా ఉంది అనిపిస్తే ఇక్కడ నుంచి కూడా రౌండ్గా కూడా కుట్టచ్చు. థ్రెడ్ తీసుకొని ఇప్పుడు చూడండి, నెక్ చూపిస్తున్నాను. ఒక షోల్డర్ దగ్గర ఏదైనా ఒక సైడు షోల్డర్ తీసుకొని అక్కడ నుంచి లైన్గా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సెకండ్ రో స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే ఒక చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మీకు లూజ్ రాకుండా టైట్ అనేది వస్తుందన్నమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. అందరూ ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చేసుకోవచ్చు. మీ స్వెటర్ మీ చేతులతోనే చేసుకోవచ్చు, మీ పిల్లలకైనా ఎవరికైనా సరే. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. స్వెటర్ చిన్నపిల్లలకి, ఇప్పుడు వర్షాకాలం కదా, మీ చేతులతో మీరే చేస్తే హ్యాపీగా ఉంటుంది. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.